2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపించిందండి అందరికీ అబ్జర్వ్ చేసినట్లయితే. చిన్న చిన్న పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ 5 ఏళ్లలో కోట్లకు పడిగలెత్తారండి. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము వెనకేసుకున్నారు. సాధారణ జీతాలు తీసుకునేటటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా వందల ఎకరాలు, కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఎలా సాధ్యమయ్యాయి? ఈ ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారిందండి అందరిలో కూడా. ఉదాహరణకి చిన్నప్పన్న, ఓబవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో సాధారణ ఉద్యోగి, నెలకు 75,000 రూపాయల జీతం. కానీ 2019, 2024 మధ్యలో దాదాపుగా 12 నుంచి 13 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారంటండి. ఈ ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు వచ్చే వాళ్ళ పైన కూడా. ఏసీబీ అధికారులు అతను ఎక్కడ ఎప్పుడు ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎంతకు రిజిస్ట్రేషన్ చేశాడు, ప్రస్తుతం ఆ ఆస్తుల విలువ ఎంత అన్నటువంటి వివరాలన్నీ సేకరించారు అనేటటువంటి వార్తలు కూడా హల్చల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఓకే, దాని మీద వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నెలకు 75,000 రూపాయల జీతం ఉన్నటువంటి ఉద్యోగి 5 ఏళ్లలో 12 కోట్లు ఎలా సంపాదించాడు? అతన్ని కాసేపు పక్కన పెడదాం. కేఎన్ఆర్, జగన్ దగ్గర పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కుటుంబ నేపథ్యం చూస్తే సాధారణ టిఫిన్ సెంటర్ నడిపేటటువంటి కుటుంబం. వైసీపీ అధికారంలోకి రాకముందు నెలకు 15,000 రూపాయల జీతం వచ్చేదని చెబుతారు ఆయన పిఏగా పనిచేసినప్పుడు. సరే, అఫీషియల్ జీతం 15,000 అయినా అదనంగా 1,00,000 సంపాదించాడని అనుకుందాం. మొత్తానికి నెలకు 1,50,000 సంపాదించినా కూడా 5 ఏళ్లలో మహా అయితే 5 కోట్లు లేదా 10 కోట్లు ఉండాలి. కానీ ఆరోపణలు మాత్రం 40 నుంచి 50 కోట్ల ఆస్తుల వరకు వెళ్ళాయి. ఒక సాధారణ 15,000 రూపాయల జీతం కలిగినటువంటి ఉద్యోగి 40 నుంచి 50 కోట్ల రూపాయల ఆస్తుల వరకు వెళ్ళటం అంటే ఎంత దోచుకున్నట్లు? దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి దాని ప్రకారం మద్యం ముడుపుల కోణం ఏదైతే ఉందో విచారణ చేస్తున్నాయనేటటువంటి ప్రచారం జరిగింది. ఇది కూడా కాసేపు పక్కన పెడితే, భాస్కర్ రెడ్డి కుటుంబం, వీళ్ళకి ముందే ఆస్తులు ఉన్నాయనేటటువంటి మాట నిజం. కానీ 2019 నుంచి 2024 మధ్యలో, ముఖ్యంగా 4 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 90 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఈ అన్ని విన్న తర్వాత వస్తున్నటువంటి అసలు ప్రశ్న ఏంటంటే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాపారం నుంచి వచ్చినటువంటి ఆదాయమా? పాత ఆస్తులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? లేక మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి ముడుపుల? దర్యాప్తులు ఈ కోణంలోనే కొనసాగుతున్నాయి అనేటటువంటి వార్తలు, విమర్శలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక వాసుదేవరెడ్డి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఎండీగా పనిచేశారు. అధికారిక జీతం 1 నుంచి 2 లక్షలు ఉండొచ్చు. కానీ ఆరోపణల ప్రకారం ఆయన సంపాదన 60 కోట్లకు పైగా వెళ్ళిందని ప్రచారం జరిగింది. అలా చూస్తే జగన్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, మరికొందరు ఆయన పిఏతో సహా చిన్న పోస్టుల్లో ఉన్నా సరే భారీ స్థాయిలో చాలా ఎక్కువ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేటటువంటి విమర్శలు వచ్చాయి. ఇక్కడ మనందరం కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇదంతా విన్న తర్వాత, అవినీతి అనేది దాదాపు ప్రతి ప్రభుత్వంలో ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. చాలా మంది అనుకునేటటువంటి మాటే, చాలా మంది అంటారు కూడా. ఈ రోజు కూడా అధికారంలో ఉన్న వారి చుట్టూ ఉన్నటువంటి పిఏలు, అధికారులు, మధ్యవర్తులు వాళ్ళు సంపాదిస్తున్నారు అనేటటువంటి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సాధారణ కమిషన్ రాజకీయ అవినీతి ఒకటైతే, ప్రభుత్వానికి రావాల్సినటువంటి 1,000 కోట్ల ఆదాయాన్ని మళ్లించడం ఇంకో అవినీతి అన్నమాట. 1,00,000 రూపాయల కాంట్రాక్ట్ లో 2,000 నుంచి 5,000 కమిషన్ తీసుకోవడం సిస్టంలో సాధారణం అయిపోయింది. ఇది చాలా మంది చెబుతున్నటువంటి విషయం. కానీ మద్యం, గనులు, ప్రభుత్వ కార్పొరేషన్లు, భారీ కాంట్రాక్టులు, వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం మళ్లించి ప్రైవేట్ ఆస్తులు అనేది కూడగట్టుకోవటం జరిగితే
అది నేరుగా ప్రజాధనం దోపిడీ అన్నటువంటి భావన ప్రజల్లో ఏర్పడుతుంది. ఇక టీటీడీ కాంట్రాక్టుల విషయంలో అప్పట్లో పెద్ద చర్చ అయితే వచ్చింది. కల్తీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అదే సమయంలో సీఎంఓ ఖర్చుల మీద కూడా విమర్శలు వచ్చాయి. ఎగ్ పఫ్లు కోట్ల రూపాయలు తిన్నారు అంటే ఎగ్ పఫ్లు వాళ్ళు తినేటటువంటి లెక్క కోట్ల రూపాయలు అంట. అప్పట్లో బాగా వైరల్ అయింది ఎగ్ పఫ్లు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయల ఎగ్ పఫ్లు ఎలా తిన్నారండి అని కూడా చాలా మంది మీమ్స్ చేశారు, ట్రోల్స్ చేశారు, చాలా వైరల్ అయినాయి. ఆ వార్త మీ అందరికీ గుర్తుండే ఉంటది. నిజానికి జగన్ అలాంటి తిండి తినరని చాలా మంది చెబుతారు. కానీ సీఎంఓ భోజనాల పేరుతో భారీ బిల్లులు డ్రా చేసి వాటికి సరైనటువంటి లెక్క చెప్పలేక ఇలా చూపించారు అనేటటువంటి విమర్శలు అప్పట్లో వినిపించాయి. అంటే అసలు సమస్య ఎక్కడొస్తుంది? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న బిల్లులు, కమిషన్లు, ముడుపులు, లావాదేవీలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారండి. కానీ చివరికి చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి వచ్చింది, పార్టీకి వచ్చింది. ప్రజల్లో వైసీపీ అంటే అవినీతి అనేటటువంటి ముద్ర పడటానికి ఇవే ప్రధానమైనటువంటి కారణాలు అయ్యాయని ఇప్పుడు చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. మరి ఏమనండి, చెప్పలేం. వాస్తవానికి జగన్ కూడగట్టుకున్నటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కూడా కొన్ని వేల కోట్లు, వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు అంటే అది ఎవరి వైఫల్యం? జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనే చెప్పొచ్చు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా లేక తెలిసి జరిగాయా అనేదే కన్ఫ్యూజన్. వైసీపీ వర్గాల్లో కొందరు మాత్రం జగన్కి తెలియకుండా పక్కనే ఉన్నటువంటి వాళ్ళు మోసం చేశారు అంటున్నారు. ఇంకొందరు మాత్రం అంత పెద్ద స్థాయిలో వ్యవస్థ నడిస్తే నాయకత్వానికి తెలియకుండా ఎలా జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి నిజమే కదండి. చిన్న చిన్న తప్పులైతే, సపోజ్ ఒక కుటుంబం తీసుకోండి, చిన్న చిన్న తప్పులైతే ఓకే, కొన్ని రోజులు మభ్య పెట్టచ్చు, కొన్ని రోజులు తెలియకుండా చేయొచ్చు. కానీ పెద్ద తప్పులు కుటుంబ నాయకుడికి తెలియకుండా ఉంటాయి అంటే కుటుంబాన్ని నడిపేటటువంటి యజమానికి తెలియకుండా జరుగుతాయా? ఎక్కడైనా ఇది ఉంటుందా? ఒక కుటుంబం ఎలాగో ఒక ప్రభుత్వ వ్యవస్థ కూడా అంతే కదా. నాయకత్వానికి తెలియకుండా ఎలా జరుగుతుంది అసలు? ఏది ఏమైనా ఏది నిజమో తేల్చాల్సింది మాత్రం కోర్టులు, దర్యాప్తు సంస్థలే తేల్చాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి. ఇందులో 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ హయాంలో చిన్న స్థాయి వ్యక్తులు కూడా ఒక్కసారిగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడం ఇప్పుడు ఆ పార్టీకి రాజకీయంగా కూడా భారీ డ్యామేజ్ అయిపోయింది. ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానం పెరిగింది. ఇదే చివరకు అధికారాన్ని కోల్పోయేటటువంటి స్థితికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్లే ఆ పార్టీ ఓడిపోవటానికి మెయిన్ కారణం. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కేవలం కొంతమంది వ్యక్తుల కథ అయితే కాదండి. కొంతమంది వ్యక్తుల వల్ల డ్యామేజ్ అయినటువంటి అధికారం, డ్యామేజ్ అయినటువంటి పార్టీ యొక్క కథ వాస్తవానికి. మరి అధికారం చుట్టూ ఏర్పడేటటువంటి ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా నిలబడిపోతుంది చరిత్రలో. వాస్తవానికి మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ అవినీతి జరిగిందా, లేకపోతే ఆయన కళ్ళు గప్పి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి అవినీతి? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.